ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. యువర్ క్యారెక్టర్స్ ఆర్ రియల్లీ చేసేవి చాలా తక్కువ క్యారెక్టర్స్ అయినా కూడా యూ సీ దట్ ద క్యారెక్టర్ విల్ హ్యావ్ ఏ పర్ఫార్మెన్స్, ద క్యారెక్టర్ విల్ హ్యావ్ ఏ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్సే చేశారు ఇంతవరకు. ఈతను చెప్పిన దాంట్లో ఏంటి దక్ష టైటిల్లో కానీ ఆ కంటెంట్లో కానీ నేను చెయ్యాలి అనుకున్నటువంటిది ఏంటి? కథ డాడీ ఇచ్చారు అంకుల్ ఇది. సో ఆయన ఇచ్చాక మేము అడిగేది ఏముంది. ఓకే ఓకే. సో ఫస్ట్ టైం నాకు ఓహో డాడీ నన్ను ఇలా చూస్తున్నారనమాట అనిపించింది. నేను డాడీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఏ సినిమా, ఏ హాలీవుడ్ సినిమా చూసినా, హిందీ సినిమా చూసినా, ఒక ఫాదర్ డాటర్ చూసినా, ఒక బ్రదర్ సిస్టర్ చూసినా, ఇది ఎలా మార్చేయచ్చు, ఇది ఎలా చేయొచ్చు అని చూసుకుంటూ వచ్చాను. అన్నీ అనుకున్నటువన్నీ జరగవు కదా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ అమేజ్డ్ దట్ నాన్నగారు ఈ కథ పంపించడం అండ్ నాకు నిజంగా నచ్చడం. కథ పరంగా ఎవరైనా తీయగలుగుతారు. ఒక సెట్లోకి వచ్చాక ఒక యాటిట్యూడ్ అనేది ఒకటి ఉండాలి. ఎంతమంది పెద్ద యాక్టర్స్ అయినా వాళ్ళని హ్యాండిల్ చేయగలిగినంత ఒక ఇది ఉండాలి. అవన్నీ నేను వంశీలో చూశాను. వంశీ చూడడానికి ఇలా స్వీట్గా పోయేలాగా ఉంటారు కానీ సెట్లోకి వస్తే హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అండ్ ఇండస్ట్రీలో కొత్తగా ఉన్నది కాదు, తను కింద మీద పడి నలిగి ఏదో ఒకటి చేసుకుంటూ, ఆహాలో ఒక షో చేస్తూ, ఇంకొకటి చేస్తూ. సో హీ హ్యాస్ అ జర్నీ ఇన్ ద ఇండస్ట్రీ. ఒక బ్రేక్ రాలేదు అంతే. సో ఒకరినొకరిని హెల్ప్ చేసుకోవడమే కదా ఈ ఇండస్ట్రీలో. సో దాట్స్ నాకు అవకాశం వచ్చింది యాజ్ అ ప్రొడ్యూసర్. సో నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ గ్రేట్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ వంశీ ఆన్ బోర్డ్. అంతే. నాన్నగారు సెలెక్ట్ చేసి పంపించినప్పటికీ, మోహన్ బాబు గారు సెలెక్ట్ చేసి పంపించినప్పటికీ ఈ క్యారెక్టర్లో, దక్ష క్యారెక్టర్లో మంచులక్ష్మి పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి యాంగిల్స్ ఏంటి? వాట్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ దట్ యు గాట్ ట్రిగ్గర్డ్? ఇది చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయండి. నేను ఎంత తక్కువ చెప్తే అంత బెటర్, బికాజ్ నేను ఏం ఓపెన్ అయినా ఏదో ఒకటి తెలిసిపోద్ది సినిమా గురించి. బట్ రీజనింగ్ ఇస్ దట్ ఒక కాప్ గా ఉంటూ దెర్ ఆర్ మెనీ షేడ్స్ ఆఫ్ దిస్ కాప్ అండ్ దెన్ ఐ హ్యాడ్ అ వెరీ పవర్ఫుల్, లైక్ నిలబడితేనే యూనో ఇది ఒక రోహిత్ శెట్టి సినిమాలో సింగం ఫీలింగ్ వచ్చింది. సో అందరికీ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఇంత పవర్ఫుల్ రోల్స్ మన ఇండస్ట్రీలో అతి తక్కువగా వస్తాయి. ఏదో ఒక అమ్మోర్ని చేయడం, ఏదో దెయ్యం వచ్చి పట్టుకోవడం, అప్పుడు ఒక అమ్మాయిని చూస్తారు కానీ పవర్ఫుల్ రోల్లో తనకి తను ఓన్గా షీ కెన్ హ్యాండిల్ సంథింగ్ అనేది చాలా తక్కువగా చూస్తాం అన్నమాట. ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ తోటో ఇంకో న్యాచురల్ పవర్ తోటే తప్ప యాజ్ అ ఉమెన్గా ఇన్ టుడేస్ వరల్డ్ షీ కెన్ బీ పవర్ఫుల్ అనేది అతి తక్కువ. అలాంటి ఒక ఛాన్స్, ఒక రోల్ వచ్చినప్పుడు ఇంత మేల్ డామినేటెడ్ సొసైటీలో ఒక ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ హోల్డింగ్ హర్ ఓన్ స్పేస్ అన్నట్టు నాకు అనిపించి ఐ డిడ్ దిస్. కర్తవ్యం సినిమాలో ఒక విజయశాంతి గారు ఒక చేశారు కదా. ఇంటర్వ్యూ అయిపోయిందండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వినాలనుకునేది వినేశాను. ఇంకా కర్తవ్యం ఇది లైఫ్ లో నువ్వు అనుకునేదల్లా జరుగుతుంది అనడానికి కర్తవ్యంలో విజయశాంతి గారిని చూసి నేను ఐపీఎస్ ఆఫీసర్ అయిపోదాం అనుకున్నాను. ఐపీఎస్ దానిలో ఉన్న పరుచూరి వెంకటేశ్వర అంకుల్ తను కలిసినప్పుడల్లా చాలా కాన్వర్జేషన్స్ ఉంటాయి. అవి లైఫ్ లెసన్స్ లాగా. నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ ఐ నో ఐ యూస్ టు రిపీట్ దట్ అ లాట్ ఆ టైంలో. చేస్తే ఇలాంటి సినిమా చేయాలి, చేస్తే ఇలాంటి సినిమా చేయాలి. మీరు నమ్మరు, మీరు ఫస్ట్ కాదు ఇంకో 2-3 కూడా అన్నారు ఈ మాట. అన్న వెంటనే ఒక తెలియని ఒక హ్యాపీనెస్ నాలో. అంత పెద్ద క్యారెక్టర్ చేయగలుగుతానో అంతలాగా ఉంటుందో నాకు తెలియదు, బికాస్ దట్స్ అ బెంచ్ మార్క్. బట్ దాంతో కంపేర్ అవడమే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఫిరోసియస్నెస్ ఇస్ కాపులో ఒక ఫిరోసియస్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక ఎర్రగెన్స్ ఉంటుంది, ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది. వాట్ ఈస్ ద పర్టికులర్ యాంగిల్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ దిస్ సీరియస్ క్యారెక్టర్? యాక్షన్ ఓరియంటేషన్ ఉంటుంది. ఇందులో మంచులక్ష్మి దగ్గర నుంచి గ్రాఫ్ చేయగలిగినటువంటి ఎలిమెంట్ ఏంటి? మంచి ఫ్యామిలీని తలుచుకున్నానండి ఈ క్యారెక్టర్లో. అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చాయి అన్నమాట. పవర్ఫుల్, మీరు చెప్పిన గుణాలన్నీ ఆటోమేటిక్ గా వచ్చాయి అన్నమాట. మంచు ఫ్యామిలీలోనే మంట ఉంది. ఫైర్ పేరు మంచు గాని ఫైర్ అన్నమాట. మేము మా డాడీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో నన్ను అంతే. మీరు ఎలా తీసుకుని ఇలా వదిలేస్తారో నేను అసలు తీసుకోవడం మానేశాను అంతే. అక్కడి నుంచి బ్యాక్ ఎండ్ లోపలికి కూడా వద్దని. నువ్వేంటి అంత నవ్వుతున్నావు, మా నాన్న చెప్తాడు.
అది కాదు నా సారీ నేను కామెడీకి తీసుకెళ్ళా. No, let బట్ it be యాజ్ very అన్ well. యాక్టర్ you get inspired from many cop roles, బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ కి ఏ సీన్ లో ఎక్కడ ఎప్పుడు అని అరిస్తే నీకు బోర్ కొడుతుంది ఒక సినిమా. Yeah. సో ఎక్కడ నొక్కాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ మన ఆ సీన్ కి తగ్గట్టు ఆ సీన్ కి పరంగా చేసుకుంటూ వెళ్తేనే పోతే మోహన్ బాబు గారి కాంబినేషన్, నాన్నగారు అన్నిటితో పక్కన పెడతాం, నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు, కలెక్షన్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి కాంబినేషన్ లో మీ వర్క్ ఎంత ఉంది, ఎలా చేశారు, ఎన్ని సీన్స్ చేశారు, మీ ఇద్దరు రిలేషన్ ఏంటి సినిమాలో? అవన్నీ రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. అన్ని ఇప్పుడు చెప్పేస్తే ఓ ఇలా ఉందా అలా ఉందా అలా లైక్ ఐ డోంట్ వాంట్ ఎన్ని సీన్లు ఉన్నాయి ఎలా ఉంటుంది అవన్నీ మీరు చూడాల్సింది. బట్ ఒక్క సీన్ లో మటుకు డాడీ నన్ను పొగడ్డం జరిగింది. అది చాలా కష్టమైన విషయం, మీకు తెలిసిందే. పొగిడించుకున్నాను, సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక సీన్ లో నేను ఆయన ఊరికి ఇలా చూడాలన్నమాట, ఆయన వచ్చి నాకు డైలాగ్ చెప్పి వెళ్ళాలి. సో నేనేం లేదు, ఇలా చూసుకొని నేను కింద గట్టగట్టగా వణుకుతున్నాను, కాళ్ళు మటుకు ఇక్కడి నుంచి మటుకు యాక్టింగ్ చేస్తుంది, ఓన్లీ హాఫ్ బాడీ యాక్టింగ్ అనమాట. బికాజ్ డైలాగ్ చెప్పడంలో ఏదో ఒక గిమిక్ చేయొచ్చు, ఏదో ఒక యాక్టివిటీ చేయొచ్చు. గమ్మని కూర్చొని ఇలా పెట్టుకొని ఆయన చూడాలంటే, మోహన్ బాబు గారు 6 అడుగులు ఉన్నా ఆయన 12 అడుగులు కనిపిస్తారు అన్ని విధాలుగాను. ఆయన హైట్ లో, ఆయన విత్ లో, ఆయన ఓరాలో. సో దాన్ని తట్టుకొని నిలబడడం అనేది మామూలు విషయం కాదు. అది నావిగేట్ చేసుకుంటూ వచ్చి నేను ఒక సీన్ లో ఆయన కళ్ళల్లో లాక్ చేసి లక్ష్మి దొరకద్దు అన్న ఆయన అలాగే చూడడం జరిగింది. ఆయనే కట్ 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 అనుకుంటే ఒక 10 సార్లు కట్ అన్నాడు ఆయన. అన్న తర్వాత అమ్ముడు బాగా చేసావు, అది కూడా ఆయనకి రావట్లేదు బయటికి. బట్ నేను అప్పుడు అనుకున్నా దొరికేసావు కదా డాడీ. బట్ అంత గొప్ప నటుడితో నటించడం అనేది చిన్న విషయం కాదు. చిన్నప్పటి నుంచి యాక్టర్గా అవ్వాలి అనుకున్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా, నాన్నగారితో చేయాలి అని. వచ్చిన ప్రతి సినిమాకి అడిగాను, పాండవులు 9 దాకా అడిగాను, ఇంకొకటి అడిగాను, జుమ్మంది నాదంలో ఎక్కడో ఒక సీన్ లో నేను కాఫీ తీసుకొచ్చి పెడతానని అడిగాను, జస్ట్ టు బీ ఇన్ ద ఫ్రేమ్ యునో. సో అది సో ఐ ఫీల్ జస్ట్ గ్రేట్ఫుల్. అండ్ ఆయన ముందు యాక్ట్ చేయడం ఎలా చేశాను అది ఇంత మీరు చెప్పాలి కానీ, బట్ నాకు మటుకు ఏంటి వాట్ హీస్ ఇన్ ద ఫిల్మ్, యు ఆర్ ద కాప్. యా, హీస్ అ సైకాట్రిస్ట్, హీ ప్లేస్ అ సైకాట్రిస్ట్. సో ఆయన చాలా సటిల్ గా, చాలా డీసెంట్ గా, చాలా ఆయన ఎక్కువ ఆయన యూజువల్ గా పెడితే పెద్ద డైలాగులు పెద్దది ఆయన ఏదో లో యాంగిల్ లో పెట్టి అలా ఏదో చేయాలనుకుంటారు. మేము నార్మల్ యాజ్ అ పర్సన్ ఇన్ అ ప్లేస్ యాజ్ అ సైకాట్రిస్ట్ ఇన్ అ మూవీ చూపించాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.